సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ జిల్లాలో కుల వివక్షతను రూపుమాపే చర్యలు తీసుకోవాలని, ఎస్సీ ఎస్టీ చట్టం పూర్తి స్థాయిలో అమలు చేయాలని, ఎస్సీ ఎస్టీ సంక్షేమ హాస్టల్ పర్యవేక్షణ చేసి సమస్యలను గుర్తించి తక్షణమే పరిష్కరించాలని తెలిపారు. అనంతరం కేబీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమెల మాణిక్యం మాట్లాడుతూ జిల్లాలో రాష్ట్రంలో దళితులపైన జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, దళితులపై జరుగుతున్న కుల వివక్ష దాడులు, దౌర్జన్యాలు అరికట్టాలని, రాష్ట్ర రాజధానికి జిల్లా కూతవేటు దూరంలో ఉన్న నేటికి కుల వివక్ష కొనసాగుతుందని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పటిష్టం చేయాలని, ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల విధుల్లో ప్రమోషన్లు వివక్ష చూపరాదని, జిల్లా కలెక్టరేట్లో ఎస్సీ ఎస్టీ సెల్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ దృష్టికి తన ప్రసంగం ద్వారా తెలియజేయడం జరిగింది. అవమానం చేసిన కేసు పెట్టారు. మళ్ళీ దళితులు 9 మంది మీద కేసులు పెట్టారు. అమాయకులు వాళ్ళందరూ అటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితులు ఆ కేసులు ఇప్పటికి కూడా ఉన్నాయి. కాబట్టి కౌంటర్ కేసులు అనేటువంటివి జరుగుతున్నాయి సార్. మా రిక్వెస్ట్ ఏంటంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులలో కౌంటర్ కేసులు పెట్టడం ద్వారా ఎవరైతే అసలు దోచుకున్నారో వాళ్లకు ఈరోజు వాళ్ళను బలిపెట్టినట్టుగా ఉంటుంది. బాధితులకు తీవ్రమైనటువంటి ఇబ్బందులు జరుగుతున్నాయి అనేటటువంటిది. రెండోది స్టేషన్ బెయిల్ ఇస్తా ఉన్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులలో స్టేషన్ బెయిల్ ఇస్తా ఉన్నారు. స్టేషన్ బెయిల్ ఇవ్వడం వల్ల అసలు మరిన్ని వివక్షత జరిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ స్టేషన్ బెయిల్ ఒకటి ఇవ్వకుండా చూడాలనేటటువంటిది మా రిక్వెస్ట్. ఇట్లాగే కౌంటర్ కేసులు ఇప్పటిదాకా ఎక్కడైతే జరిగినో బాధితుల మీద ఆ కేసులను ఎత్తివేయాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. కాబట్టి ఇలానే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కూడా పూర్తిగా దానికి అసలు భయం లేకుండా పోతా ఉంది. ఇంతకుముందు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం అంటే కులం పేరుతో ఎవరైనా అనడానికి ఇబ్బందులు పడేవాళ్ళు. కానీ ఇప్పుడు అక్కడ లేకుండా డైరెక్ట్ గా కులం పేరుతో వాళ్ళ అవమానాలు జరుగుతున్నాయి, దాడులు జరుగుతున్నాయి. అక్కడే ఇప్పుడు ఈ ఎద్దనూరు గ్రామం పెట్టారు. పెట్టిన తర్వాత అధికారులు వీళ్ళందరూ వేయించిన తర్వాత మళ్ళీ ఆ గ్రామంలోనే తెల్లారి మీరు ఎట్లా గుడెత్తారని చెప్పేసి దాడులు చేసేటటువంటి ప్రయత్నం, అవమానించేటటువంటి ప్రయత్నం, ఈ రకమైనటువంటి ఘటనలు కూడా జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి కుల వివక్ష రాజ్యాంగమే చెప్తుంది కులం పేరుతో అవమానాలు జరగదు, అక్రాంతరం నిషేధం చెప్పేసి మా రిక్వెస్ట్ ఏంటంటే ప్రచారం జిల్లాలో పోలీస్ యంత్రాంగం కానీ జిల్లా కలెక్టరేట్ నుంచి కానీ ఒక కేసులు కావాలని మా ఉద్దేశం కాదు. కానీ ప్రజలందరికీ చట్టం గురించి అవగాహన జరగాలి, ఇది సమానం అనేటటువంటిది ఒక ఇది జరగాలి అనేటటువంటి మేము అడుగుతాము. గతంలో కొంత ఈ ప్రచారం జరిగేది, ఇప్పుడు ఆగిపోయింది. కాబట్టి ఈ ప్రచారం అనేటటువంటిది జరిగేటట్టుగా మా చట్టాలు మా ప్రజలకు చేరువ కావాలి. ఇవాళ ఆత్మగౌరవాన్ని నిలబెట్టేది ఒకటి చేయాలి. ప్రపంచంలో డైమండ్ కంటే విలువైంది భూమి అయిపోయింది. అది మా చేతుల్లో అప్పుడు పోరాటం ద్వారా, భూ పంపిణీ ద్వారా గత ప్రభుత్వం 2005లో మరి 4 లక్షల భూములు ఇచ్చింది. అప్పుడు ఇవాళ ఆ 4 లక్షల భూములు మా చేతులు లేకుండా పోయినాయి. నేను నెంబర్ అయినాక నా ఊర్లో అన్యాయం జరుగుతున్నది పదే పోరాడితే ఎంఆర్ఓ స్పందించక, ఆర్డీఓ స్పందించక, డిఆర్ఓ స్పందించక, జేసీ స్పందించక, కలెక్టర్ స్పందించక కోర్టు పోయినాం. మీరు స్పందిస్తే ఆ పరిస్థితి రాదు కదా మాకు. అదే లింగంపల్లి మున్పల్లి మండలం లింగంపల్లిలో కాంపిటీషన్ ఇస్తారు ఎట్లా? మా ఊర్లో మా దళితులకు ఎందుకు? అంటే ఈ చట్టం 2000 భూ చట్టం మా ఊరికి ఏమంటే వర్తించదా? ఈ విషయంలో 10 చెప్పి ఇవాళ మేము విద్యకు, వైద్యము, న్యాయం ఉచితంగా అంబేద్కర్ ఎందుకు చెప్పినప్పుడు అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమైంది సార్. విద్యకు దూరం అవుతున్నాం అర్థం అయితే ఇప్పుడు న్యాయం కూడా చాలా కొనలేని పరిస్థితి. ఇవ్వాలి కోర్టులలో కొట్లాడి దాన్ని చేయాలంటే సార్ మీరు అధికారులకు ఈ చట్టాలు ఎందుకు ఇచ్చే సార్? ఇలాంటి పరిస్థితి రావద్దని మళ్ళీ డివిజన్ మెంబర్ పెట్టి, ఇక్కడ చైర్మన్గా పెట్టి, మధ్య కమిటీలో పెట్టి ఆ సమస్యను పరిష్కరిస్తామంటే ఒక్కనాడు కూడా దాన్ని జోలిపోలేదు. మళ్ళీ కందీలో కూడా సార్ ల్యాండ్ పూలింగ్ 20 మంది వెళ్ళారు, 20 ఎకరాలు వెళ్ళారు. మీతో ఇచ్చారు ఏదో చెప్పిరారా? కొందరు ధైర్యం ఉంది, మా దాని చట్టం మీద అవగాహన ఉంది, ధైర్యం ఉందో. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.